తెలుగు హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేయడం ఎప్పటినుంచో ఉన్నదే. ఇలా తెలుగులోకి ఎంతో మంది తమిళ దర్శకులు దిగుమతి అయ్యారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్తోనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మధ్య చిత్రంగా తమిళ నిర్మాతలు కూడా తెలుగులోకి వస్తున్నారు. మన హీరోల మీద తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సూర్య కజిన్ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయాలని తహతహలాడిపోతున్నాడు. లింగస్వామి బన్నీ కాంబినేషన్ లో ఓ ద్విభాషా చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. అది ప్రస్తుతం హోల్డ్లో ఉన్నప్పటికీ వచ్చే ఏడాదైనా పట్టాలెక్కడం గ్యారంటీ అంటున్నారు. ఇక కబాలి ప్రొడ్యూసర్ కలైపులిధాను తమిళంలో తాను నిర్మించిన కణిదన్ అనే సినిమాను నిఖిల్ హీరోగా తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన టిఎన్ సంతోషే తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తాడు. మరోవైపు ప్రస్తుతం రజనీ శంకర్ కాంబినేషన్ లో 2.0 తీసిన లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే ఖైదీ నంబర్ 150తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ సంస్థ నాగశౌర్య హీరోగా ఓ ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుడుతుండడం విశేషం. అమలాపాల్ భర్త విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. మరోవైపు రాజ్ తరుణ్ హీరోగా మరో తమిళ నిర్మాత బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇంకో ఇద్దరు నిర్మాతలు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఉన్నట్లుండి తమిళ నిర్మాతల కళ్ళు తెలుగు హీరోలపై పడటం విశేషమే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.